హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో డెవలప్ చేసిన స్మాల్ ప్రాజెక్ట్ని చూద్దాం. దాని పేరు టేస్టీ టైమ్. ఈ టేస్టీ టైమ్ అనే వెబ్ అప్లికేషన్ని రియాక్ట్ అండ్ బూట్స్ట్రాప్ యూజ్ చేసి బిల్డ్ చేశా. ఇందులో లాగిన్ అవ్వచ్చు అండ్ టేబుల్స్ని బుక్ చేసుకోవచ్చు, మెన్యూని చూడొచ్చు. ఇందులో ఉన్న ఫీచర్స్ని బ్రౌజర్లో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ని నెట్లిఫైలో డిప్లాయ్ చేశా. వచ్చిన యూఆర్ఎల్ని బ్రౌజర్లో ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఇక్కడ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి ఎంటర్ కొడితే వెబ్సైట్ హోమ్ పేజ్ అనేది వచ్చింది. ఇది టేస్ట్ టైమ్, ఈ ఫుడ్కి రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ బుక్ టేబుల్ నౌ అనే బటన్ యాడ్ చేసా. ఇది వెల్కమ్ అబౌట్ సెక్షన్. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెన్యూని చూడాలంటే ఇక్కడ వ్యూ మెన్యూ మీద క్లిక్ చేసి వస్తే, లేకుంటే ఇక్కడ విడ్జెట్స్ సెంటర్లో పోయి మెన్యూ అని క్లిక్ చేసిన మనకి మెన్యూ అనేది వస్తుంది. ఇందులో ఈచ్ ఐటమ్ యొక్క నేము మరియు దాని యొక్క ప్రైజ్ ఉంటుంది. ఓకే, ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇది మెన్యూ కాంపోనెంట్, ఇంకా టేబుల్స్ కూడా ఉంది. ఇక్కడ టేబుల్స్కి వచ్చేసరికి మనం ఏ టేబుల్ అవైలబుల్లో ఉంది అంటే ఆర్డర్ చేసుకోవడానికి ఏ టేబుల్ అవైలబుల్లో ఉందని తెలుసుకోవడం కోసం. ఒకవేళ ఆల్రెడీ ఆర్డర్ అయిపోతే, బుక్ అయిపోతే టేబుల్ అనేది ఇక్కడ బుక్డ్ అని చూపిస్తుంది, లేదా నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఇక్కడ టేబుల్ని చూడాలంటే వ్యూ మీద క్లిక్ చేస్తే టేబుల్ నెంబరు, ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ అవైలబుల్లో ఉందా లేదా అని వస్తుంది. ఇక్కడ టేబుల్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, డేటు, టైం ఎంటర్ చేసి ఎంతమంది అండ్ ఏ టేబుల్ నెంబర్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. టేబుల్ బుక్ చేసుకున్నది ఇక్కడ కార్ట్లోకి వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ మనం బుక్ చేయలేదు కాబట్టి నా బుకింగ్ ఫౌండ్ అని ఉంది. ఒకవేళ బుక్ చేసి వద్దనుకోండి క్యాన్సిల్ బటన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాగిన్ పేజ్ చూద్దాం. ఇది లాగిన్ పేజీ. యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొడితే లాగిన్ అయిపోతుంది. ఇప్పుడు హోమ్లోకి వచ్చి ఇక్కడ క్లిక్ చేసినా కానీ మనల్ని టేబుల్ బుక్ చేయడానికి తీసుకెళ్తుంది. మళ్ళీ హోమ్లోకి రావాలంటే హోమ్కి వచ్చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వ్యూ మెన్యూ మీద క్లిక్ చేసినా కానీ మనకి మెన్యూ కాంపోనెంట్లోకి తీసుకెళ్తుంది. ఓకే, ఈ వెబ్సైట్ అనేది సింపుల్గా బూట్స్ట్రాప్ అండ్ రియాక్ట్తోనే బిల్డ్ చేసా. ఇది టేస్టీ టైమ్ అనే వెబ్సైట్ యొక్క డెమో. మీకు ఈ వెబ్సైట్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా ఫీచర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవాలి అంటే సింగిల్ వీడియోలో అయితే లెంత్ అవుతుంది. ఈచ్ కాంపోనెంట్ మీద వీడియో చేయాలి అంటే కామెంట్ చేయండి. ఈచ్ కాంపోనెంట్ హోమ్ కాంపోనెంట్ సపరేట్గా ఉంది. దీని మీద వీడియో చేయాలంటే హోమ్ కాంపోనెంట్, ఇంకా లాగిన్ కాంపోనెంట్, మెన్యూ కాంపోనెంట్, టేబుల్స్ బుక్ చేసుకోవడానికి బుకింగ్ టేబుల్ కాంపోనెంట్, ఇవన్నీ కూడా app.jsలో రోడ్స్ ద్వారా లింక్ చేసాం. ఓకే, మీకు ఈ వీడియోలో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.